బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఆనాడు ఈనాడు అనేక మందికి ఆదర్శప్రాయంగా చరిత్రలో నిలిచాయి. వాళ్ళు రేకాబీయులు. ఎవరండి వాళ్ళు? రేకాబీయులు. విన్నారు ఎప్పుడన్నా ఆ పదం? ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో వీళ్ళు కనపడతారు మీకు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు. యోషియా కుమారుడును యూదా రాజు అయినటువంటి యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనముడు అయినటువంటి హబజ్జన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబములందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడవు ఇగ్దల్లియా కుమారుడైనటువంటి హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని 5వ వచనంలో, నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు అంటున్నారు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము తాగము. 8వ వచనంలో, కావున మా పితరుడగు రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. రేకాబీయులు. ఈ రేకాబీయులో మోషే మామైనటువంటి ఇత్రో సంతతి వారు. మోషే మామైనటువంటి ఇత్రో సంతతి వారే ఈ రేకాబీయులు. రేకాబీయులు ఈరోజు దేవుని నమ్మిన వారందరికీ ఆదర్శప్రాయులు, మార్గదర్శకులు. వారు మనలాంటి సామాన్యులే. కానీ రేకాబీయులో వాళ్ళ యొక్క పితరుడైనటువంటి యెహోనాదాబు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ఇలా తప్పకుండా చేయాలి. ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడు? 6వ వచనంలో, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు కూడా ద్రాక్షారసం త్రాగకూడదు అని ఆజ్ఞాపించాడు. అంతేనా? మీరు ఇల్లు కట్టుకొనవద్దు. అసలు ఆ మాట చూడండి. మీరు ఇల్లు కట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టుకోవడం అనేది వాక్యానికి విరుద్ధం మాత్రం కాదు. ఎందుకంటే ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాస్తుంది. 29వ అధ్యాయము 5వ వచనం, ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. సో ఇల్లు కట్టుకోవడం అనేది వాక్యానికి విరుద్ధం కాదు. కానీ రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు మాత్రం తన వంశానికి చెందినటువంటి ప్రజలకు ఏం చెప్పాడు తెలుసా? మీరు స్థిరమైనటువంటి గృహాలు మీరు కట్టద్దు అన్నాడు. ఇంకేమన్నాడు? ఈ 35:7లో, విత్తనాలు విత్తవద్దంటే మీరు పంటలు వేసుకోవద్దు. పంటలు వేసుకుంటే మీరు అక్కడే సెటిల్ అయిపోవాలి. ద్రాక్ష తోట మనం వేసుకోవద్దు. ఒకవేళ అది వేసుకుంటే దాన్ని బట్టి మీరు అక్కడే ఉండిపోవాలి. మీరెప్పుడు సంచార జాతులు, సంచరించేటువంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. మనం కూడా ఈ లోకంలో సంచార జాతులమే. ఇంకేమన్నాడు? ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మతో తగినట్లు మీ దినములన్నీ మీరు ఎక్కడ నివసించమన్నాడు?
ఇలాంటి ఆజ్ఞలు మనకు కానిస్తే మనం వాళ్ళని వెర్రివారము అంటాం. ఇల్లు కట్టుకోకూడదా, ఎంత అసూయండి ఈయనకి అంటాం. మనం కారు కొనుక్కోకూడదా, ఎంత అసూయండి వీళ్ళకి అంటాం. అందంగా ఉండడానికి మెడ నిండా దిగేసుకోకూడదా, ఎంత అసూయండి వీళ్ళకి అంటాం. కానీ యెహోనాదాబు ఈ సలహాలు తన కుటుంబస్తులకు, తన వంశానికి ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. సద్దన్నం నేను తిన్నాను కాబట్టి నాకు తెలుసు. పొద్దున పూట చక్కగా ఆ సద్దన్నం చక్కగా మజ్జిగలో చక్కగా చేసుకొని తినేస్తే బాడీ అంతా కూల్ అవుద్ది. కానీ మనం ఏం చేస్తాం, దోశలు కావాలి మనకి, పూరీలు కావాలి మనకి, ఇంకా ఏమేమో తింటూ ఉంటాం మనం. మీకు ఇష్టమైనవి తింటారు, పెద్దల మాట మాత్రం పట్టించుకోరు. అమ్మ కోడిగుడ్డు తింటా వదా, జీడిపప్పు తింటా వదా, ఏమొద్దమ్మా పాలు తాగుతా వదా, కోడిగుడ్డు అట్టేయమంటా వదా. ఏం తింటావు, గడ్డి తింటావా? ఈరోజు బయట ఈ ప్రజలు తినేది నాకు కనిపిస్తుంది, గడ్డిలా కనపడుతుంది నాకు ఒకసారి. పానీపూరి అందులో పోసే రసం కుక్కలు కూడా ముట్టుకో. అయినా మనం తింటున్నామంటే మనం కుక్కల కంటే అధ్వానం. మనం మంచూరియా వెజిటబుల్లా లేకపోతే ఎగ్గుతో వేసుకున్నదా, తర్వాత మ్యాగీ లేక నూడిల్స్. అబ్బా, అసలు ఇప్పుడు ఫుడ్ 40 ఏళ్ల క్రితం లేదండి. 40 ఏళ్ల క్రితం ఇప్పుడు ఫుడ్ అసలు లేదు. చక్కగా తినేవాళ్ళు, ఇంట్లో వండిందే తినేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇంట్లో వండింది తినడానికి ఏంటమ్మా, ఎప్పుడు ఇంట్లో తినాల్సిందేనా? బయటికి వెళ్ళి కాస్త మనం తినకూడదా? ప్రియులారా, రేఖాబీయులకు వాళ్ళ పూర్వీకుడైనటువంటి యెహోనాదాబు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ ఆజ్ఞలు ఏమిటంటే, మీరు స్థిరంగా గృహాలు కట్టుకోవద్దు, మీరందరూ సంచార జాతికి చెందిన వాళ్ళు. అంటే మనం ఒక చోట ఉండేవాళ్ళం కాదు, గుడారాల్లో మీరు ఉండడు తప్ప స్థిర నివాసాలు కట్టుకుని ఒక చోట ఉండొద్దు. బైబిల్ గ్రంథంలో కొంతమందితో, ఉదాహరణకు హుషియా అనే ప్రవక్తతో దేవుడు అన్నాడు, నీవు ఒక వేశ్యని పెళ్లి చేసుకో అన్నాడు. మనం చేసుకుంటామండి? నీవు ఎవరిని చేసుకోవాలట? ప్రవక్తకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ తెలుసా? నీవు ఒక వేశ్యను పెళ్లి చేసుకో అన్నాడు. అదేంటి ప్రభువా, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం నేను చూస్తుంటే వేశ్యని చేసుకోమంటావా? నేను ఎందుకు చేసుకోమన్నానో ముందు నువ్వు చేసుకో అన్నాడు. చేసుకున్నాడు, బిడ్డలకు అన్నాడు. ఆ తర్వాత దేవుని బాధ ఏంటో హోషేయ ప్రవక్తకు అర్థమైంది. తానుండగా ఆ స్త్రీ మాటికి పరపురుషుడు వెంక చూస్తూ ఉండేది. అదేమనంటే, నువ్వు ఎప్పుడైనా నాకు సెంటు బట్టలు కొన్నావా అనేది. నువ్వు ఎప్పుడు కూడా ఈ తాటాక పాకతోనే నన్ను ఇక్కడ ఉంచావు. నేను ఎవరినైతే ప్రేమించానో ఆ వ్యక్తి నన్ను భవనాల్లో ఉంచాడు, దంతం మంచం మీద నన్ను పడుకోబెడుతున్నాడు, సేవకుల చేత నాకు సేవ చేయిస్తున్నాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? అలా అనొద్దమ్మా. నీవు ఏ స్థితిలో ఉంటే నేను నిన్ను చేసుకున్నాను కాస్త అర్థం చేసుకో. అవి నాకు అనవసరం అయ్యా. నన్ను బాగా చూసుకునేవాడు నాకు కావాలి. బాగా చూసుకోవడం అంటే ఏంటి? కారులో తిప్పేవాడు. బాగా చూసుకునేవాడు అంటే ఎవరు? కోరిందల్లా అందుబాటులో పెట్టేవాడు. ఏది అప్పులు చేసినా పర్వాలా. ఒకవేళ అప్పులు చేశానని చెప్పేసి ఆ భర్త భార్య దగ్గర అంటే ఆమె ఏమంటుంది తెలుసా? ఎందుకు నా దగ్గర చెప్తాను అప్పుల సంగతి, నాకు చెప్పొద్దు. భర్త ఎన్ని బాధలు పడి, ఎన్ని కష్టాలు పడి తీసుకొచ్చి, నువ్వు కోరిందల్లా తీసుకొచ్చి నీ ముందు పెడితేనేమో ప్రేమించినట్టు, తీసుకురాకపోతేనేమో ప్రేమ లేనట్టు. పుట్టినరోజు చీర కొనాలా వద్దా? భర్త డబ్బులు లేవు, నీ పుట్టినరోజు నెలాఖరులో వచ్చింది, అదే జయపాల్ గారు లాగా లీవ్ సంవత్సరంలో వచ్చింటే బాగుండేది, 4 ఏళ్ళకు ఒకసారి వచ్చి ఉండేది.
ఎన్ జైపాల్ గారు దైవ సేవకుడు పుట్టినరోజు ఎప్పుడమ్మా? నా పుట్టినరోజు అప్పుడు వస్తే బాగుండేది. నా పుట్టినరోజు 4 ఏళ్ళకి ఒకసారి వస్తుందని చెప్పి అంటాడు ఆయన. లీవ్ సంవత్సరంలో వచ్చింది, ఫిబ్రవరి 29 వచ్చింది ఆయన పుట్టినరోజు. లీవ్ సంవత్సరం 4వ ఒకసారి వస్తుందన్నమాట. ప్రియులారా, యెహోనాదాబు అన్నాడు, మనము ఇశ్రాయేలీయుల్లాగా భ్రష్టులుగా మారకుండా ఉండాలంటే, సౌఖ్యానికి విచ్చలవిడితనానికి మనం దూరంగా ఉండాలంటే మందు తాగకూడదు, మద్యం జోలికి పోవద్దు అన్నాడు. ఆ మద్యాన్ని సేవించిన ఇశ్రాయేలులో ఏం చేశారో మనకు తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఏం చేశారో తెలుసు కదా. ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1 కొరింథీ 10వ అధ్యాయంలో 7వ వచనం చదవండి ఒకసారి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఇప్పుడు చెప్పండి, తాగేవాడికి ఏం కావాలి? ముక్క కావాలా వద్దా? తాగబోతులకు ఇంకేం కావాలి? డ్యాన్సులు కావాలా వద్దా? చెప్పండి. తాగబోతులకు తిండి కావాలి, ఆ తర్వాత ఏమో ఉండాలి? డ్యాన్సులు కూడా ఉండాలి. తనతో పాటు డ్యాన్స్ చేయడానికి మగవాడు లేకపోతే ఆడవాడు కూడా కావాలి. ఆ ఆడది పరాయివాడి భార్య అయినా పర్వాలేదు. అందువలన యెహోనాదాబు అంటాడు, సమస్త విచ్చలవిడితనానికి, సమస్త దోషాలకు ఇశ్రాయేలీయులు చేసినటువంటి విగ్రహారాధన ఎందుకు చేశారంటే వాళ్ళు తాగి డ్యాన్స్ వేశారండి. మీరు తాగుబోతులుగా ఉండి వాళ్ళకలాగా మీరు భ్రష్టులుగా ఉండకూడదు కాబట్టి నేనిచ్చే ఈ సలహా మీరు తరతరాల మీరు పాటించండి అన్నాడు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో అప్పటికే 200 సంవత్సరాలు అయింది. 200 సంవత్సరాల నుంచి కూడా వారు ముత్తాత ఇచ్చిన సలహాను రేఖాబు కుటుంబస్తులు ఫాలో అయ్యారు వాళ్ళు. అయితే ఈ 200 సంవత్సరాల్లో రేఖాబీలకు మనసు ఏమైనా మారిందేమోనని, ఇర్మియా మారిందేమోనని పరీక్షింపదలచి ఒక రోజున ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో 2వ వచనంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, ఇర్మియా నీవు రేఖాబీయుల యొద్దకు వెళ్ళి 3వ వచనంలో రేఖాబీయుల కుటుంబస్తులందరినీ కూడా నీవు తీసుకురా, అందరం తీసుకురా. ఎక్కడ తీసుకురామన్నాడు? దేవుని మందిరం దగ్గర తీసుకురా, పలానా గదిలోకి తీసుకురా. అక్కడ మత్తు కలిగించేటువంటి మద్యాన్ని అక్కడ ఉంచు, ద్రాక్షారసాన్ని అక్కడ ఉంచండి. ఉంచి వాళ్ళందరి చేత మీరు ఈ ద్రాక్షారసాన్ని తాగండి అని చెప్పండి. మీరు చెప్పినప్పుడు ఎప్పుడో ఇచ్చినటువంటి సలహా రేఖాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు చెప్పిన మాట ప్రకారంగా వాడు తాగకుండా ఉంటారా, లేకపోతే దాన్ని మర్చిపోయి తాగుతారా? జస్ట్ నువ్వు పరీక్షించన్నాడు. ఒక్కోసారి ఈ రోజున్న భక్తి రేపు ఉండదు. ఒక్కోసారి మనకి జనవరి 1వ తారీఖున మనం చేసుకున్న నిబంధన నెక్స్ట్ వీక్ మర్చిపోతూ ఉంటాం మనం. ఇది మన భక్తిలో అస్థిరత్వం. మనం చాలా సందర్భాల్లో అస్థిరులుగా ఉంటాం మనం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఏం రాస్తుందంటే, కొలసీకి రాసిన పత్రికలో ఇలా రాస్తుంది. కొలసీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం. కొలసీ 4:2లో ప్రార్థన యందు ఎలా ఉండమన్నాడు? నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, భక్తిలో నిలకడగా ఉండండి, పరిశుద్ధతలో నిలకడగా కొనసాగండి. నిలకడైన జీవితం దేవునికి ఇష్టం. ప్రియులారా, 200 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మద్యం తాగొద్దన్నాడు మా పూర్వీకుడు, మా పితరుడు యెహోనాదాబు గారు మాకు చెప్పాడు మద్యం తాగొద్దు అని. వాళ్ళ మనసు మారిందో లేదో ఒక్కసారి పరీక్షించు అన్నాడు. ఇర్మియా వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి 5వ వచనంలో, నేను రేఖాబీల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను వారి ఎదుట ఉంచి ద్రాక్షారసం తాగండి అని వారితో చెప్పగా వారు ఏమన్నారు? మా పితరుడగు రేఖాబు కుమారుడైన
యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ కూడా ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను అనే మాట. ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వాళ్ళు శిరస వహిస్తున్నారు. 100 సంవత్సరాలైనా శిరస వహిస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ జోక్. పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ తర్వాత ఎందుకు ఉండటం లేదు ప్రశ్న. నీ ముఖం చూస్తే నాకు అసహ్యంగా ఉంది అంటాడు వాడు సంవత్సరం దాటగాని. మొదట్లో ఏమంటాడు, మైసూరు పాకం అడిగితే మైసూరు వెళ్ళొచ్చి మైసూరు వెళ్ళి మైసూరు పాకం పట్టుకొచ్చినాడు. పెళ్ళైన కొత్తల్లో నెల రోజుల్లో ఏం కావాలమ్మా నీకు, మైసూరు పాకం కావాలా, అయితే మైసూరు వెళ్ళొస్తున్నారు. పెళ్ళైన కొత్తల్లో ఎటు వెళ్ళిన సాయంత్రం పెందలకండి వచ్చేవాడు ఇంటికి. ఇప్పుడు రావట్లా. అదేమనంటే మోజు తీరిపోయింది అంటున్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఆయనతో నీ మీద నాకు మోజు తీరిపోయింది అందనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? ఇంకా లోపల కథ ఎలా ఉంటుంది అంటారు? ఇంట్లో టీవీ సౌండ్ పెట్టి కొట్టుకుంటారు అంటారు. ఎందుకంటే ఆ దెబ్బలాట బయట ఇరబడకుండా. నేను కూడా ఒకప్పుడు అలా కొట్టేవాడిని. మనిషిని కొడతా, ఆ తర్వాత ఏమయ్యా బాబు శివయ్య, అప్పుడు నేను మార్పు చెందలేదుగా, ఏంటి ఎలా కొడుతున్నావంటే చంపబడ్డ ఒక ఎలకను చూపించేవాడిని. ఇదిగో దీన్ని కొడతానని చెప్పి అనగానే ఆ బాపనామే ఇక మళ్ళీ అడగడం మానేసి రోజు బాధేసిన ఇదిగో ఎలకను కొడుతున్నాడమ్మా, ఏంటి అలా అడుగుతా అని అనేది ఆమె. ఎంత టక్కు టమారా ఇంద్ర గోకర్ణ విద్యలు నేర్చుకున్న వ్యక్తిని నేను. దేవుళ్ళు లేకపోతే ఈ విద్యలన్నీ వస్తాయి మనకి. దేవుళ్ళు ఏముండు, ఉన్న అబద్ధం వేరు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నైస్గా అబద్ధం ఆడతాం మనం. అబద్ధాలు కూడా నైస్గా చెప్పడం, ఇది కొంతమందికి ఎరిగిన విద్య. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం యెహోనాదాబు అన్నాడు, ఇదిగో మీరెన్నడూ కూడా ద్రాక్షారసం జోలికి పోవద్దు. అలా పోయి ఇశ్రాయేలీయులు దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించారు. మీరు అలా చెయ్యొద్దు, ద్రాక్షారసానికి దూరంగా ఉండండి. అలా దూరంగా ఉండడం వల్ల దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పాడు. అంతేకాదు, మీరు ద్రాక్షారసానికి దూరంగా ఉంటే దేనికి దూరంగా ఉన్నట్టు? డ్యాన్సులు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. మంచి ప్రార్థన జీవితం కొనసాగుతుంది. నేను చెప్పినట్లు మీరు ఫాలో అవ్వండి. స్థిరంగా ఒక చోట ఉండొద్దు. ఆ రోజుల్లో ఎలా ఉండేది పరిస్థితి? స్థిరంగా ఇల్లు కట్టుకుంటే శత్రువులు వచ్చారనుకోండి, ఏం చేసేవాళ్ళు? ఇల్లు వదిలేసి పారిపోయేవాళ్ళు. శత్రువులు ఏం చేసేవాళ్ళు? వచ్చి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇవన్నీ పాత నిబంధనలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఎటు పారిపోవాలో తెలియదు కాబట్టి స్థిరంగా మీరు కట్టుకోవద్దు. మీరు ఒకసారి జపాన్ దేశంలో చూడండి, ఇల్లు ఎలా ఉంటాయో అట్టలతో కట్టేసి ఉంటారు వాళ్ళు. ఎందుకని? పక్కన భూకంపాలు, తర్వాత అగ్ని పర్వతాలు పేలి ఆ లావా ప్రవహిస్తే వీళ్ళందరూ ఏమైపోతారు? ఇల్లు వాకిలు వదిలి పారిపోయేవాడు. ఎప్పటికదే పరిస్థితి. మనం ఏం చేస్తాం? మనం అప్పు చేసి స్లాబ్ కడదాం. పప్పు కాదులే, అప్పు చేసి స్లాబ్ కడదాం. స్లాబ్ కట్టిన తర్వాత 15 లక్షలు అప్పు అయ్యింది. ఈఎంఐ ఎంత కట్టాలి? 20,000 కట్టాలి. ఏం చేద్దాం? మనం ఇల్లు అమ్మేద్దాం. ఇదేగా మన బతుకంతా. మధురానగర్లో నేను ఇల్లు ఎందుకు అమ్మేశాను? అప్పులు కట్టలేక మధురానగర్లో అంత చక్కటి గృహాన్ని అమ్మేశాను. అటు వెళ్ళినప్పుడల్లా బాధగా ఉంటుంది నాకు. ఎందుకని? ఆ ఇంటి మీద నా పేరు ఇంకా ఉంది. ఆ ఇల్లు కొన్నవాళ్ళు ఆ పేరు ఎందుకు తీయలా? నేను చక్కగా చెక్కించాను. దాని మీద పి ఎపఫ్రాస్, రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్, ఎస్సీ రైల్వే, విజయవాడ అని పెట్టా. ఇప్పుడు నేను రైల్వేలో ఉన్నానా? ఆ ఇంట్లో ఉన్నానా? లేదు. ఇంట్లో లేను, రైల్వేలో లేను. అది చూడగానే నాకు కొంచెం కించెత్తు బాధ. బైబిల్ గ్రంథంలో ఈ లోకము మీ లోకం కాదు, ఈ దేశము మీ విశ్రాంతి స్థలం కాదని బైబిల్లో ఎంతో స్పష్టంగా రాస్తుంది. మన పౌరస్థితి ఎక్కడుందంట? మొన్న ఎక్కడో వంతెనని చూశా, జగనన్న 1000 ఏళ్ళు వర్ధిల్లయ్యా. 1000 ఏళ్ళు అంటే జగనన్న గారు ఎన్ని సంవత్సరాలు బతకాలి ఇప్పుడు? 1000 సంవత్సరాలు.
అసలు పొగడటానికి కూడా ఒక హద్దు లేదు, పొగడతో కూడా సరిహద్దులు లేవు. జగనన్న 1000 ఏళ్ళు వర్ధిల్లవయ్యా. ఏ సమయంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మన పౌరస్థితి ఎక్కడుంది రాజేష్, ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకంలో. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనము పరలోకానికి చెందినటువంటి వాళ్ళం. అంతేకాదు, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోచున్న దానికోసం మనము ఎదురు చూస్తున్నాము అని రాస్తుంది బైబిల్లో. రేఖాబీల ఆ పెద్దోడు అంటాడు, యెహోవాదేవు అంటాడు, మనం యాత్రికులు ఆయన, ఈరోజు ఎక్కడుంటాం రేపు మరో చోటికి వెళ్ళిపోతాం, కాబట్టి స్థిరమైన గృహాలు కట్టుకోవద్దు, స్థిరముగా పాతుకుపోయే పనులు చేయొద్దు. ఉదాహరణకు అద్దెంట్లో ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అద్దెంట్లో ఉన్నాం మనం. అద్దెంట్లో నువ్వు ఎంత బాగు చేసినా సడన్గా ఆ ఓనర్ గారు బుర్రలోకి సాతాను దూరం అనుకోండి, ఏం చేస్తాడు? ఖాళీ చేసేయండి అంటాడు. అదేంటి, నేను ఎంత బాగు చేస్తే, మొక్కలేసాను, ఆకుకూరలు వేసాను, నేను తినొద్దా? ఇప్పుడే వచ్చాను కదా, ఒక 2 సంవత్సరాలు తినొద్దా? చెట్లు వేసాను, ఫలాలు తినొద్దా అంటే ఏమంటాడు ఆయన? నువ్వు ఆ మాట అన్నందుకు తక్షణమే రేపు పొద్దున ఖాళీ చేయమంటాడు. అవునా? చెప్పండి ప్రియులారా. ఈ లోకం అందు కానప్పుడు, ఈ లోకంలో దేనిని అమితంగా ప్రేమించవద్దు అని దేవుడు చెప్తే నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? అంతా నాది అని ఎందుకు అనుకుంటున్నావు? చెప్పండి. యెహోనాదాబు ఇచ్చిన సలహాను వాళ్ళు తూచే తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఇర్మియాతో దేవుడు అంటూ, రేఖాబీయులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, విధేయత, వాళ్ళ పూర్వీకుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో, కనీసం నా ప్రజలు నన్ను ఆ విధంగా గౌరవించారా, నాకు లోబడ్డారా అని తన వేదన ఇర్మియాతో చెప్తూ ఆ రేఖాబీయులను తీసుకొచ్చి ముందు పెట్టాడు. స్థిరముగా ఒక గుడారాలు తప్ప స్థిరంగా మీరు గృహాలు కట్టుకోవద్దన్నాడు, తాగొద్దన్నాడు, ఇంకేమన్నాడు? ద్రాక్ష తోటలు వేసుకోవద్దన్నాడు. ఇలా ఎన్నో సలహాలు ఇచ్చాడు. కానీ వాళ్ళ మనసేమన మారిందా అని ఒకసారి మళ్ళా పరీక్ష చేయమన్నాడు. 35వ అధ్యాయం 8వ వచనంలో, ఇర్మియా 35:8లో, మా పితరుడైనటువంటి రేఖాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, అతని మాటను బట్టి మా పూర్వీకుడు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేమిటంటే సామాన్యమైన జీవితం మనం జీవించాలి. రేఖాబీయులారా, మనమందరం ఎలా జీవించాలి? సామాన్యమైన జీవితం జీవించాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. బట్టల మీద వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం మానేయాలి. విలువైన వాటి కోసం వెచ్చించు, తప్పులేదు. భూమి కొనండి, తప్పులేదు. బంగారం కొనుక్కోండి, తప్పులేదు. కానీ వ్యర్థమైనటువంటి ఈ వస్త్రాల మీద మీరు ఎంత ఖర్చు పెట్టినా ఏమవుద్ది? గౌన్ ఎందుకమ్మా పెళ్లి సందర్భంలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ గౌనుతో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్లి కూతురుగా గౌన్ వేస్తారు కొంతమందికి. ఎవరు లేరా? క్రైస్తవ పెళ్ళి ఎంతమంది జరిగింది చెప్పండి? అప్పుడు చేతులుతారు. ఇప్పుడు గౌన్లా చీరలా? మంచి పని, మీరు చాలా బుద్ధిమంతులు. చీరగాని ఉంటే మళ్ళా వేసుకోవచ్చు. గౌను గారైతే, నేను రోజు గౌన్ వేసుకొని మార్కెట్కి వెళ్ళాను అనుకోండి కూరగాయల కోసం, ఏమంటారు? ఎవరు కొత్త పిచ్చోడా, ఏంటో మీ గౌన్ వేసుకొచ్చేవేంటి? ఇది ఎలాంటిదంటే నైట్ వేసుకొని మధ్యాహ్నం 12 గంటలకి కూరగాయల మార్కెట్కి వెళ్ళినట్టు ఉంటుంది. నైట్ ఏంటి దాని అర్థం? అసలు నైట్ దేన్ని పిలుస్తారు? నైట్ని ఎందుకు పిలుస్తారు? నైట్ వేసుకున్నది కదా అంటే నైట్ వేసుకుని రోడ్డు మీద తిరగమనా? అది కూడా ఇళ్లలో ఉండమని, సరిహద్దులు దాటి బయటికి రావద్దని, చీకటి ఉండగా బయటకు వచ్చి టటటగా ఊడ్చేసి కళ్ళాపు జరుగుని లోపలికి వెళ్ళిపో. కానీ మా సింగనగర్లో, మిమ్మల్ని ఎందుకు అనాలి, మా సింగనగర్లో మొఖాలు గడుక్కునేది మధ్యాహ్నం 1 గంట. అంటే అన్నం ఎప్పుడు తింటారు? టిఫిన్లు ఉంటాయా? టిఫిన్లే ఉండవు. ఒకళ్ళు టిఫిన్ తింటే భోజనం సాయంత్రం. నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు జనాలు బయట.
యెహోనాదాబు అంటాడు, మీరు అలా తిరగడానికి వీల్లేదంటాడు. ముసుగు కానీ తీయకపోతే, ముసుగు కానీ వేసుకోకుండా బయటకు వస్తే తాలిబాన్లు ఏం చేసేవాళ్ళమ్మా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఏం చేసేవాళ్ళు? ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు? చంపేయడమే. కనీసం వాళ్ళ ఇళ్లలో టీవీ చూస్తే, టీవీ చూసిన కనీసం బయటికి వచ్చినప్పుడు ముసుగేసుకోకుండా బయటకు వచ్చారా? అంతే సంగతులు. భర్త ఎదుటే ఆమెను చంపేసేవాడు. మనవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ చినిగిపోయి ఉంటుంది, ఎక్కడ చినిగిపోయి ఉంటుంది. అరే రే కుక్కలు పీకేసినాయేమో, నా దగ్గర ఏదైనా బెడ్షీట్ ఉంటే ఇద్దామని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఎక్కడ చినిగేసి ఉంటుంది, ఎక్కడ చినిగిపోయి ఉంటుంది, అక్కడ చినిగిపోయి ఉంటుంది, ఎక్కడ చినిగిపోయి ఉంటుంది. జీన్ ప్యాంట్ వేసుకుంటా, టైట్గా ఉంటుంది అది. అసలు జిప్పులు కూడా ఒక్కోసారి సరి పనిచేయవు. ఎందుకంటే బాగా మనం ఒక్కసారి బాగా తిన్నప్పుడు జిప్పులు పట్టవు. ఇలాంటి ఎబ్బెట్టు పనులు చేయొద్దన్నాడు యెహోనాదాబు రేకాబీయులకి. సామాన్యమైన జీవితం, తన సంతతి వారందరూ సామాన్యమైన జీవితం జీవించాలని, కనానీయులకు వేరుగా ఉండాలని. కనానీయులు అంటే ఎవరు? అన్యజనులు. కనానీయులకు వేరుగా ఉంటూ ఇశ్రాయేలు భ్రష్టత్వంలో మీరు పాల్పంపులు పొందకుండా ఉండాలి. మద్యానికి మీరు దూరంగా, ఆమడ దూరంగా ఉండాలి. ఎందుకనగా మద్యములో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? మైకులో ఉంటాడు. భార్య అనే సంగతి తెలియదు, మరదలు అనేటువంటి భావన కూడా ఉండకపోవచ్చు. ఒకడు అలాగే మత్తులో వచ్చేసి మరదలు వాళ్ళ ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆ డోరు తెలియట్లా. వాడు సొంత డోరే ఇటు పక్క ఉంది, పక్కనేమో మరదల డోర్ ఉంది. మరదల డోర్ తట్టాడు. ఆమె అనుకుందంటే భర్త వచ్చాడేమని చెప్పి అనగానే తలుపు తీసింది, నోరు మూసేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కన్ను మిను కానకరు కాబట్టి మధ్యలో మీరు అదుపు తప్పే ప్రమాదం ఉంది. తర్వాత ఇశ్రాయేలులో బయలును ఎప్పుడు ఆరాధించారో తెలుసా? తాగిన మైకులో ఆరాధన చేస్తూ ఉండేవారు. తర్వాత మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అవినీతి పరులుగా మారే ప్రమాదం ఉంది. ఇవన్నీ మీరు చేయకూడదు. మీరు నమ్మకస్తులుగా ఉండాలి. రేకాబీయులారా, మీరందరూ నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులకు దేవుడు ఏమిచ్చును? బహుమానమునిచ్చును. అంతేకాదు, నమ్మకస్తులుగా మీరు ఉంటే మీరెప్పుడు కూడా యెహోవాను సేవించేవారుగా ఉంటారు. దైవికంగా మీరు ప్రవర్తించేవారుగా ఉంటారు. ఇశ్రాయేలు భ్రష్టత్వానికి దూరంగా మీరు ఉండాలి, మద్యానికి దూరంగా ఉండండి అని ఎప్పుడో ఇచ్చిన సలహా వాళ్ళు దాన్ని ఫాలో అవుతూనే వచ్చారు. ఫాలో అవుతున్నారా లేదా అని ఒకసారి టెస్ట్ చేయమన్నాడు. 35వ అధ్యాయంలో 14వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 35:14లో ఏం రాస్తుందమ్మా? ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు వారు ఎలా ఉన్నారు? విధేయులై వారు ద్రాక్షారసము తాగకుండా ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా నా ప్రజలు నా మాట వింటలేదు. కానీ ఎప్పుడో 200 సంవత్సరాల కిందట యెహోనాదాబు అనే వాళ్ళ పితరుడు చెప్పిన మాట వాళ్ళు వింటున్నారే. దేవుడిని నేనిచ్చిన మాట నా ప్రజలు వింటలేదు. కానీ రేకాబీయులైతే యెహోనాదాబు చెప్పిన మాట వింటున్నారే. ఇర్మియా ఎంతటి విధేయత, ఎంతటి నమ్మకత్వం! దేవుడు కోరుకునేది మనలో నమ్మకత్వాన్ని, విధేయతను కోరుకుంటున్నాడు ఆయన. అది లేకుండా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మనం రేకాబీయులు ఈరోజు మనకు ఆదర్శప్రాయం. ఎప్పుడో ఇచ్చిన సలహా. బైబిల్ గ్రంథంలో చూడండి, కొన్ని మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాలు మీరు చూస్తే లోకాసువార్త 5వ అధ్యాయంలో చేపలు పట్టడానికి శిష్యులందరూ నదిలోకి వెళ్ళారు. ఆ తర్వాత 4వ వచనంలో నీవు దోణిని లోతుగా నడిపించి చేపలు పట్టండి అయ్యా, చేపలు పట్టడానికి మీ వలలు వేయండి అని ప్రభువారు సీమోనుతో అంటే, చూడండి, నేను అనుకోవడం సీమోను ఏమని ఉంటాడు? నాకు తెలుసులేవయ్యా బాబు, మేము అసలు అందులోనే పుట్టి పెరిగాము, మేము ఎవరు జాలలో అయితే మాకు చెబుతావు, నువ్వు దోణిని లోతుగా నడిపించి చేపలేమంట, వలమేమంటావా? మాకు తెలుసులే అని అనలేదు. కానీ ఏమంటున్నాడు?
5వ వచనంలో సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. అది మనకు కావాలి, ఆ మాట కావాలి. అయినను నీ మాట చొప్పున. రాత్రంతా మేము చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాం, ఒక చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామన్నారు. వేశారు, విస్తారంగా చేపలు పట్టారు. మాట, యెహోవాదాబు చెప్పిన మాట మేము, మా కుటుంబాలు, మా తర్వాత మా పిల్లలు అందరూ కూడా ఆ రోజుల్లో ద్రాక్షరసం అంటే మద్యం కలిగించే ద్రాక్షరసాన్ని పురుషులతో పాటు భార్యలు తాగేవాళ్ళు, కుమార్తెలు తాగేవాళ్ళు, కొడుకులు తాగేవాళ్ళు, ఇంటిల పాలు తాగేసేవాళ్ళు. కానీ రేఖాబీలరా, మీరెన్నడూ కూడా, మీరు కానీ, మీ భార్యలు కానీ, మీ పిల్లలు కానీ ఎవరు తాడని వీల్లేదన్నాడు. స్థిరంగా మీరు పొలాలు అన్ని సంపాదించుకొని అక్కడ సెటిల్ అయ్యే పని చేయొద్దు. శత్రువులు రాగానే మొత్తం ఆక్రమించుకుంటారు, మీరు పారిపోతారు. పారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం కూడా మీకు ఒక్కోసారి ఉండకపోవచ్చు. కరోనా కాలంలో ప్రకాష్ నగర్ ఒక రాత్రి వెళితే మరుసటి పొద్దున్నే వారి దగ్గర పెద్ద బోర్డు, ఆధార్ కార్డు అడ్రస్, బెజవాడలో ఆధార్ కార్డు అడ్రస్ ఉన్నవాళ్ళే లోపలికి రావాలని. నాకు ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను ఎక్కడ ఉండాలి? ప్రార్థనగా వెళ్ళే నేను ప్రకాష్ నగర్ మందిరానికి. పెద్ద బోర్డు పెట్టారు వారంతి దగ్గర, అటు వాళ్ళు ఇటు రావడానికి వీల్లేదు, ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి వీల్లేదని. ఆ బోర్డులో బెజవాడ అడ్రస్తో ఉన్నటువంటి ఆధార్ అడ్రస్ ఉంటేనే లోపలికి అనుమతించబడును అన్నారు. మేమందరం ఆధార్ల కార్డు చూపించి, వాళ్ళు సింగనగర్ బాబు ఎందుకు వెళ్ళేవాడు చెప్పి అడిగితే చచ్చేవాళ్ళు. మేము ప్రార్థనకి వెళ్తున్నాం ఈ టైంలో అని తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు. అడ్రస్ చూపించి రాత్రి రావాల్సిన మేము మరుసటి రోజు వచ్చాము. మేము తెల్లవారు 4 గంటలకు వచ్చేవాళ్ళు. రేఖాబీలరా, మీరు యాత్రికులు, ఈరోజు ఎక్కడ ఉంటారు, రేపు మరో చోటికి వెళుతారు. స్థిరంగా ఇల్లు కట్టుకొని, ఆహా నా ఇల్లు, ఆహా నా హౌస్, ఇట్ ఈజ్ మై ఓన్ హౌస్. ఈ ఇంటి మీద ఎవరి పేరు పెట్టాలి? మనవడి పేరు పెట్టాలా? మనవరాల పేరు పెట్టాలా? మన ఇళ్ళ మీద మనం పేరు పెడతామా లేదా? పెడతామా లేదా? అవునా? ఎందుకని? మనం ఎల్లప్పుడూ పాతుకుపోయి ఇక్కడే ఉంటామని. అవునా? ఒక ఆయన పక్క రోడ్లు వెనక రోడ్లో ఇల్లు కట్టుకున్నాడు. పాస్టర్ గారు నా ఇల్లు చూశారా అన్నాడు. నా ఇల్లు చూశారా అన్నాడు. చూశానయ్యా అన్నాడు. ఎంత బాగా కట్టాను చూసావా? 65 గజాల్లో ఎంత బాగా కట్టాను చూసావా అన్నాడు. నేను మనసులో అనుకున్నా, ఎన్ని రోజులు ఉంటావు ఇంట్లో అని. ఆ మరుసటి నెలలో చచ్చిపోయాడు. పిల్లలు 2 మగపిల్లలు, ఎవరికి పెళ్లి చేయాలి. ఆ భార్య విధవరాలయ్యి. ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇల్లు కట్టాడు మనిషి ఇంట్లో లేడు. కొంతమంది ఇల్లు కట్టి అప్పులు తట్టుకోలేక ఇల్లు వెంటనే అమ్మేసిన సందర్భాలు నాలాంటి బుద్ధిహీనులు కూడా ఉంటారు. 4 రోడ్లు సెంటర్ చూసావు మా రాజేశ్వరమ్మ? వాళ్ళ పాతోళ్ళకి అందరూ తెలుసు. 4 రోడ్లు సెంటర్ బిజినెస్ కాంప్లెక్స్, మన కమర్షియల్ కాంప్లెక్స్ కిందంతా కట్టుకుని పైన ఉండి ఆ పైన చర్చి కట్టుకోవచ్చు. అమ్ముకునే పరిస్థితి వచ్చింది నాకు. అప్పుడు అర్థమైంది రేఖాబీలకు యెహోవాదాబు ఎందుకు ఆ సలహా ఇచ్చాడో నాకు అర్థమైంది. యేసయ్య రాత్రంతా ప్రయాసపడ్డా ఒక చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున వేస్తామన్నారు. నీ మాట, యెహోవాదాబు యొక్క మాటకు వారు విలువిచ్చారు. ఈరోజు అమ్మా నాన్న మాట పిల్లలు వింటున్నారా? అమ్మ ఈ డ్రెస్సు బాగుంటుందిరా నీకు, నీ ఒళ్ళంతా కనపడుతుందమ్మా, వద్దురంటే లేదు నాకు అదే కావాలి అంటున్నారు. వద్దమ్మా ఒళ్ళంతా కనపడుతుందమ్మా, లేదు నాకు అదే కావాలి. వద్దమ్మ కురుకురు దగ్గుతున్నావు, ఇంక చాక్లెట్లు ఎందుకమ్మంటే లేదు నేను చాక్లెటే తినాలి. షుగర్ పేషెంట్ అమ్మా నేను, అయినా సరే నాకు ఏది ఇష్టం? చాక్లెట్లు ఇష్టం నాకు. సంకీర్తన అసలు చాక్లెట్లు ముట్టుకోదనుకుంటా. ఏది జయ ఇది?
ముట్టుకోదు కదా, అస్సలు ముట్టుకోదు కదా, అస్సలు ముట్టుకోదు. చాక్లెట్లా ఎలా ఉంటాయి అవి? తింటదా? అదేమోనంటే ఏమంటుంది తెలుసు, అందరికీ ప్రార్థన చేయడానికి ఎప్పుపురా పాస్టర్ గారు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆమె చాక్లెట్ తింటూ ఉండాలి. మరి నీలాగా నేను కూడా తినొచ్చుగా. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే తింటాం మానేసానో చక్కెరకేలు ఒకటే పనిగా ఇంట్లోకి వచ్చేస్తాను. అర్ధరాత్రి ఎవరు చూడకూడదు, గబేని తినొచ్చుగా. చక్కెరకేళి అమ్మా తినొచ్చుగా. తింటే ఏమో తర్వాత ఇంజెక్షన్ తీసుకుని పొడుచుకోవాలి. యెహోనాదాబు ఎందుకు చెప్పాడో తెలుసా? ఇశ్రాయేలు యొక్క భ్రష్టత్వంలో మీరు పొందకూడదు, నా మాట వినండి అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట, భక్త పౌలు యొక్క అనుభవం ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనం త్వరగా చదవాలి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారు, దిగంబరులు అంటే కనీస వస్త్రాలు కూడా సరైన వస్త్రాలు లేని వాళ్ళు, నిలువరమైనటువంటి నివాసము లేకుండా ఉన్నాం, అంటే ఇల్లు లేదు, తర్వాత సరైన వస్త్రాలు లేవు ధరించడానికి, తర్వాత రోజు ఆకలి దప్పులే. ఇది పౌలు గారి అనుభవం. అయినను ఇంకేమంటున్నాడమ్మా? ఏమంటున్నాడమ్మా? చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినటానికి తిండి లేదు. అయినను అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 33వ వచనం, 20వ అధ్యాయం 33, ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశించలేదు, నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈయన చేతులు ఏం చేశాయి? సువార్త అందిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆయన బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నిలవ నీడ లేదు. అంతేకాదు, నేను అద్దెంట్లో ఉన్నానన్నాడు పౌలు గారు. ఓన్ హౌస్ లేదు ఆయనకి. బహుశా రేఖాబిలు చరిత్ర తెలిసిన వాడు అనుకుంటా. ఆయన ఓన్ హౌస్ లేదు, నేను అద్దెంట్లో ఉంటున్నాను అన్నాడు. ఈరోజు ఇల్లు లేదే అని బాధపడతా ఉంటారు. నీకు అక్కడ ఉందిగా ఇల్లు, దానికోసం ఇక్కడే సిద్ధపడు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఆయన చూడు, ఆ అన్నయ్య కాదు చూడండి, ఇల్లు కొనుక్కున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకయ్యా బోడుగుండోడా? ఎవరిని? సొంత భర్తనే బోడుగుండు అని అంటే, అమ్మా ఆయన అప్పు చేసి కొన్నాడమ్మా, అప్పు చేసి పప్పు కూడా మనకి ఎందుకమ్మా? డబ్బులు లేవమ్మా, ఆదివారం నీసు లేకపోతే ఏమైంది? ఆదివారం ఏముండాలి? నీసు ఉండాలా? అసలు నిజంగా డబ్బులు చేతిలో ₹1 కోటి కానీ ఉంటే అన్న మనందరికంటే స్పీడ్ ఖర్చు పెట్టేస్తుంది. అలాంటి విద్యలని నాకు తెలుసు. పొరపాటున ఒకవేళ చెక్కుగా ₹1 కోటి మూట కనబడింది అనుకోండి, అసలు నిలబెట్టుకుందాంలే, ఓ చక్కటి అపార్ట్మెంట్ కొనుక్కుందాంలే, కనీసం నా మనవడికో లేక నాకు కూతురుకో పెద్ద కూతురుకో చిన్న కూతురుకో ఉపయోగపడదని చెప్పి అనుకోదామే. ₹1 కోటి వచ్చేసింది కాబట్టి ఇక మళ్ళా రిట్టిటికి వచ్చేలోపు ఖర్చు అయిపోవాలి. నేను చూస్తాను, దగ్గర గమనిస్తా. పాస్టర్ గారు ఏంటి సంగతి, హోటల్లోకి చూస్తున్నావేంటి, వెళ్దామా? అమ్మ చాలా ఖరీదైన హోటల్ లాగా ఉందమ్మా, అయితే పదండి లోపలికి. ఖర్చు పెట్టే మనసు నాకేం బిక్కుమంటా ఉంటుంది ఒక్కోసారి లోపలికి వెళ్తాడు. ఎందుకంటే 3 స్టార్ హోటల్ అసలు అది. డోంట్ కేర్. ఆ లక్షణాలు వచ్చిన వీడికి కూడా. రేఖాబీయులు మనందరికీ ఆదర్శప్రాయాలు. ఉన్నాయని చెప్పేసి పొంగిపోరు, లేవని చెప్పేసి బాధపడరు. ఎప్పుడు ఎలాంటి జీవితం? సామాన్యమైన జీవితం. తిండి దగ్గర ఆదివారం వచ్చిందా, నీసు లేకపోయినా పర్వాలేదు, డబ్బులుంటే తిన్నాం, డబ్బులు లేవు, నీసు లేకపోయినా పర్వాలేదు అని సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? రేఖాబు కుమారుడైన యెహోనాదాబు దగ్గర నేర్చుకున్నారు. ఎన్ని సంవత్సరాల కిందట? 100 సంవత్సరాల పూర్వించిన మాట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో
పౌలు అలాంటి వాడిని ఆదర్శంగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లేనామని పిలిచి, యెహోవా కరువు కాలము క్షామకాలము రప్పింపబోచున్నాడు. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నువ్వు లేచి నీవును నీ ఇంటివారు ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చడికి పోవుడి అని చెప్పగా, ఎక్కడికి వెళ్ళాలి నాయన? ఇల్లు కొంతమందికి ఎక్కడికైనా వెళ్తే నిద్ర పడదంట. ఎక్కడికైనా వెళ్తే నిద్ర పడదంట. అయ్యో నా ఇంట్లో ఉంటే బాగుండే. ఇప్పుడు రిట్టిడికి వెళ్తున్నా, మంచాలు కూడా ఉండవు అక్కడ. నేను మంచాలను పడుకుని అలవాటు, నాకు మంచాలను పడుకుని అలవాటా? అయితే కింద పడుకోవాలి. మనం పరుపులు ఉంటాయి, కిందే పడుకోవాలి. మనం దేనికైనా సిద్ధపడాలి. ఎక్కడికి వెళ్ళాలి దైవజనుడా? ఇల్లు వాకిలు వదిలేసి, పొలాలు వదిలేసి, అన్నీ వదిలేసి, ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా నేను చెప్తున్నాను, కరువు రాబోతుంది మీరున్న ప్రాంతానికి. 1 సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు. తక్షణమే నీవు ఇల్లు వాకిలు మొత్తం వదిలేసి వెళ్ళిపో. అదే రేఖాబీలైతే, అయ్యా మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాము, మేము వెళ్ళిపోవడం రెడీగా ఉన్నామంటాం. అవునా? అందుకని నేను చాలామందికి ఇల్లు మారేటప్పుడు ఏం చేయమో తెలుసా? ఇల్లు మారిన వెంటనే అవసరమైన సామాన్లే కింద పెట్టుకోండి వంటగదిలో, మిగతా సామాన్లు కట్టగట్టుకుని రెడీగా ఉండండి మీరు. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ చెప్పి అటు వెళ్ళిపోవాలి. కానీ మన ఆవిడ ఏం చేస్తా తెలుసా? అది అవసరమే, ఇది అవసరమే, అన్నీ అవసరమే. చివరికి సామాన్ల మీద కూడా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తాం మనం. అసలే ఉన్నదే అంత ఇల్లు డిక్కీ, ఆ డిక్కీలో సామాన్లు, ఇక్కడ సామాన్లే, అక్కడ సామాన్లు, ఇక్కడ సామాన్లే, నెత్తి మీద సామాన్లే. నేను అంటాను, అవసరమైన కొన్నే కదా. ఏమన్నాడమ్మా? మాత ఎందుకమ్మా ఈ పనులన్నీ పెట్టుకొని తొందరపడతారమ్మా? అవసరమైంది ఒక్కటేగా. అంటే అవసరమైనవి కొన్నేగా అని అర్థం. అవసరమైనవి కొన్నేగా. కాబట్టి మీకేది అవసరమో అది మాత్రం బయట పెట్టుకొని మిగతాది కట్టగట్టుకొని ఒక మూల పడేసుకోండి. ఎందుకంటే మీరు రెడీగా ఉండాలా, ఖాళీ చేయగానే పరిగెత్తడానికి. రేఖాబీలు ఇప్పుడు కూడా అలా ఉండేవారు. కేవలం బబులోను దేశపు రాజు వచ్చినప్పుడు కంగారు పడిపోయి భయపడిపోయి, సిరియన్లు బబులోను చక్రవర్తి యెరూషలేము మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు మార్గంలో ఉన్నటువంటి మాకు ప్రమాదం ఏర్పడుతుంది, అప్పుడు వచ్చారు. కానీ యెరూషలేము ప్రాకారం లోపలికి వచ్చారు. కానీ అసలు అంతకుముందు అయితే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందమ్మా? 8వ అధ్యాయం 2వ వచనంలో ఏం చేసింది? ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయ దేశానికి పోయి 7 సంవత్సరాలు అక్కడే ఉన్నది. ఆ తర్వాత వచ్చాను. కరువు అయిపోగానే వచ్చేసింది. దానికి మాట ఎంతో విలువైంది. యేసయ్యా నా సేవకుడు బాగలేదయ్యా, బాగు చేయండి ప్రభు అన్నప్పుడు, నేను వస్తున్నాను మీ ఇంటికి అన్నాడు. కపెర్నహూములో శతాధిపతి యొక్క సేవకుడు బాగలేకపోతే నేను వస్తానంటే, మీరు రావాల్సిన పని లేదు మహానుభావ, మీలాంటి వాళ్ళు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాదు, మాట మాత్రం సెలవివ్వండి, అక్కడ నా దాసుడు బాగుపడతాడు. నిజంగా యెహోనాదాబు వారికి ఇచ్చిన ఆజ్ఞను బట్టి రేఖాబీలందరూ కూడా మేలు పొందిన వాళ్ళే. ఎందుకో తెలుసా? యాజకులతో వారికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అంతేకాదు పునర్నిర్మాణం, దేవాలయం పునర్నిర్మాణం చేసే విషయంలో నెహెమ్యా కాలంలో ఆ పునర్నిర్మాణ పనుల్లో పాల్పములు పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? రేఖాబు సంతతి వాళ్ళే. నెహెమ్యా కాలంలో మందిరక నిర్మాణ పనుల్లో ఆ పాడైపోయినటువంటి శిథిలావస్థనటువంటి ఆ యొక్క పట్టణాన్ని తిరిగి కట్టే పనిలో నెహెమ్యా గారికి సహకరించిన వాళ్ళు ఎవరు తెలుసా? రేఖాబీలే. ఏమున్నా ఏం లేకపోయినా, మణిపూర్లో మేము మందిరం కట్టామంటే నిజంగా కూలి డబ్బులే లక్షల రూపాయలు తీసుకునేవాళ్ళు. వాళ్ళు అన్నారు, ఎక్కడెక్కడి నుంచి మీరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ మందిరం కడుతున్నారు, మేమందరం కూడా బిస్కెట్లు పెడితే చాలు, టీ ఇస్తే చాలండి, మాకు ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు, మందిరం మేం కడతామన్నారు వాళ్ళు. ఒక మందిరం కట్టడానికి కూలికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మన బాబురావు ఏరియాలో కొండ మీద ఇల్లు కట్టేటప్పుడు అసలు ఇల్లు కట్టడానికి ఉన్న ఖర్చు కంటే కూడా ఈ ఇటుకలు మోయడానికోను, ఇసుక మోయడానికోను,
తర్వాత సిమెంట్ మోయడానికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 4 లక్షలు ఖర్చు అయిందండి. అదే కింద ఉంటే అంత ఖర్చు అవ్వదు. అన్నీ కింద దించుకోవాలి, కింద నుంచి మనుషులు పెట్టి పైకి లేపుకోవాలి. రేఖాబీలకు ఆ ప్రాబ్లమే లేదు. ఏమున్నా ఏమి లేకపోయినా సర్దుకుపోయే మనస్తత్వం, సామాన్యుల జీవితం. మద్యానికి దూరంగా ఉన్నవాడు మగవాడు ప్రతి రూపాయి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఈరోజు మద్యం వల్ల మొన్న ఎవరు అంటున్నారు, అయ్యా సంపాదించిన 1500 ఖర్చు సంపాదిస్తాడు, కానీ ఇంటికి వచ్చేది మాత్రం 300. ప్రతిరోజు వీడి సంపాదన 1500, కానీ ఇంటికి వచ్చేది మాత్రం 300. 1200 రూపాయలు తాగేస్తాడు. 1200 తాగుతాడా ప్రతిరోజు? అవును, తాగుతాడు. ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు తినాల్సిన డబ్బులు ఎవరు తినేస్తున్నారు? ఎంత ఖర్చు పెట్టుంటాడు మన సతీష్? ఏమ్మా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటాడమ్మా? వాడి ఆదాయం అంతా రోజుకి సరే 900 తీసుకొచ్చి ఇంట్లో ఇస్తాడా? అందుకే మధ్య వద్దన్నాడు. 100 సంవత్సరాల క్రితం చెప్పిన మాట వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇర్మియా ఒక సామాన్యుడు చెప్పిన మాటకు వాళ్ళంత విలువిచ్చారే. దేవుణ్ణి నేను నా యోధా జనాంగానికి ఇచ్చిన మాట వీళ్ళు వింటున్నారా అన్నాడు. గుర్తుందా మీకు? అది 1959వ సంవత్సరం. ఏ సంవత్సరం? 1959. ఇక్కడ చాలామంది అప్పుడు పొట్ల. మీరెవరు పొట్ల? మీరు పొట్ల, నేను పొట్ల. అది 1959వ సంవత్సరంలో అమెరికా దేశంలో వాక్యం చెప్పడానికి దైవ సేవకులు భగత్ సింగ్ గారిని పిలిచారు. అమెరికా దేశంలో అక్కడికి వెళ్ళంగానే వాక్యం చెప్పగానే ఒక ధనవంతుడు ఆయన్ని వెతికి వచ్చి, దైవజనుడా మీ గురించి విన్నాను, మంచి అనుభవం, మంచి సాక్ష్యం ఉంది, మీకు చాలా అవసరాలు ఉంటాయి కదా, మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి కదా మీరు అని చెక్కు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే సుమారుగా $10,000 చెక్కు మీద రాసి ఆయనకి ఇవ్వబోయాడు. ఆ రోజుల్లో ఎప్పుడు? 1959. రూపాయలు కాదు, $10,000 చెక్కు మీద రాసి ఇవ్వబోయాడు. మనం ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చూసారేమో టక్కల. ఆయన అన్నాడు, దేవుడు నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు, ఇది నేను ఏం చేసుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. రేఖాబీయుల చరిత్ర ఇలాంటి దైవ సేవకులను ప్రభావితం చేసింది. దేవుడు నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు, ఇది నేను ఏం చేసుకోమంటాను అన్నాడు. నార్త్ ఇండియాలో మీటింగ్స్కి వెళ్తే వాడుకున్నారు. ఆయన బోధ నచ్చక డబ్బులు కూడా ఇవ్వాల. ఛార్జీకి డబ్బులు ఇవ్వాలా. ఆయన బోధ నచ్చక ఇవ్వాలా. ప్రభువా, మరి నేను తిరిగి వెళ్ళాలి, టికెట్ లేకుండా నేను వెళ్ళమంటారా? ఒక సేవకుడు నాకు చెప్పి, పాస్టర్ గారు ఒక రోజున నేను బండి ఎక్కాను, టికెట్ లేదు, టీసీ గారు వస్తున్నారు, దేవుడా టీసీ గారు నన్ను టికెట్ అడగకూడదు అని ప్రార్థన చేసుకున్నాను అన్నాడు. అది కరెక్టేనా? అసలు టికెట్ లేకుండా బండి ఎక్కొచ్చా? చెప్పమ్మా అన్న, ఎక్కొచ్చా? పైగా టీసీ గారు వస్తున్నారంట, అడగకూడదంట. ఆ టీసీ గారిగా నన్ను కనుమరుగు చేసాయి. కరెక్ట్ కాదయ్యా. భగత్ సింగ్ గారు టికెట్ అయినా కనీసం నాకు ఛార్జీకి లేదు నాయన అన్నప్పుడు వెంటనే కొంతమంది బయట ముందుకొచ్చి విలువైన వస్తువులు, బహుమానాలు, డబ్బు కట్టలు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఇవ్వకపోతే అన్నారు, ఇవన్నీ నేనేం చేసుకుంటాను, ట్రైన్ టికెట్కు మాత్రం ఛార్జ్ ఇవ్వడం చాలన్నాడు. రేఖాబీలు ఎంతమందిని ప్రభావితం చేశారో తెలుసు. అన్ని యుగాల్లో, అన్ని తరాల్లో 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికీ రేఖాబీలు మనకు నేర్పించేది ఏమిటి తెలుసా? తృప్తి కలిగి బ్రతకండి, ఏది ఉంటే తినండి. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించింది, మీ ముందు ఏది పెడితే అది తినండి, కామెంట్ చేయొద్దు. రేఖాబీలకు వాళ్ళ పూర్వీకులు నేర్పించిన అనుభవం నీకు యేసు ప్రభు నేర్పలేట్లేదా? నేర్చుకుంటున్నావా? ఈరోజు నువ్వు నేర్చుకుంటున్నావో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో.
రేకాబీల ద్వారా నీవేమి నేర్చుకుంటున్నావు? స్థిరమైన నివాసాలు కట్టుకుంటే మనం అక్కడ ఉండిపోవాలి, అవునా? ఇదిగో ఇదే విజయవాడలో అక్కడ సొరంగం దగ్గర అక్కడ ఒక సేవకుడు ఒక మందిరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాడు. డెవలప్ చేసుకున్న తర్వాత ఆయన బోధనలు నచ్చక సంఘం ఏం చేశారంటే, నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను వెళ్ళను, ఎక్కడే టెస్ట్ చేసి కూర్చుంటానన్నాడు. ఎంత డెవలప్ చేస్తే మందిరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి నేను అన్నాడు. పోరాటం, పోలీస్ స్టేషన్లు, కోర్టు దాకా వెళ్ళి సేవకుడిని తీసుకెళ్ళి గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. తీసుకెళ్ళి ఏడుస్తూ వెళ్ళాడు ఆయన. కానీ ఆ సేవకుడు రేకాబీల యొక్క చరిత్ర చదవలేదనుకుంటున్నా నేను. చదువుంటే ఈ మందిరం కంటే కూడా నేను ఆత్మల కొరకు మనం ప్రయాసపడదాం. సతీష్ అయ్య గారి లాగా ఏసీ మందిరం మనకు లేకపోవచ్చు, కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండి మీరు ఎనీ టైం ఫోన్ చేసినా, అర్ధరాత్రి 1 గంటకు చేసినా, నేను బాత్రూమ్లో ఉంటే తప్ప నేను పక్కన కానీ మా ఫోన్ కానీ ఉంటే నేను ఎత్తకుండా ఉంటానా? ఎత్తకుండా ఉంటాను నేను? ఎప్పుడు అలా ఉంటాను నేను. నాకు మాదిరి ఎవరో తెలుసా? రేకాబీలు. ఒక సామాన్యుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు అంత విలువిచ్చారు వాళ్ళు. సంవత్సరాల తరబడి మర్చిపోలేదు. స్థిరమైన నివాసం కంటే స్వార్థం వస్తుందేమో. కొంతమంది నువ్వు ఇర్మియాతో అన్నాడు, ఇదిగో ఇర్మియా నువ్వు అసలు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఇర్మియా విన్నాడా లేదా? హుషయ ప్రవక్త వేషణ చేసుకున్నాడా లేదా? దేవుని మాట వినాలండి. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, యెహోనాదాబు చెప్పిన మాట రేకాబీలు తూచా తప్పకుండా చేశారు. నా మాట నా ప్రజలు వింటలేదయ్యా, ఎన్నోసార్లు చెప్పాను, నా ప్రజలు నా మాట వింటలేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. చూడండి చివరిసారిగా ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. ఇర్మియా 35:16 రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి, కానీ ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. 18వ వచనంలో రేకాబీలను చూచి ఇట్లా అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును మీరు అనుసరిస్తున్నారు, కానీ నా ప్రజలు నా మాట వింటలేదు. అదే ఆయన వేదన. ఈరోజు రేకాబీలను చూసి నేర్చుకోండి. ఎప్పుడో చనిపోయాడు, ఆయన భూమి మీద లేడు, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞను 100 సంవత్సరాల వరకు దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. మీ దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు అనుసరించగలిగితే, యెహోనాదాబు వారికి ఆశీర్వాదం ఇవ్వలేదు, కానీ ఆశీర్వాదం మీకు దేవుడు ఇస్తాడని అన్నాడు, కానీ దేవుడే మీకు ఆశీర్వాదం ఇవ్వగలడు. ఆన్లైన్లో కలవండి, మందిరానికి రండి, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రండి. అవకాశం అసలు మాకు లేదండి దయచేసి అనొద్దు. మీరు రండి, ప్రతిరోజు లేఖనం చదవండి, లేఖనాలు ముందు పెట్టుకుని అలా బ్రతుకుతున్నామో లేదా ఆత్మ పరిశీలన చేసుకోండి, పరిశుద్ధంగా బ్రతకండి. దైవాత్మను దొక్కపెట్టే పనులు చేయొద్దు. దేవుని పని కొంతైనా చేయండి, కొన్ని ఆత్మల రక్షణ కోసమైనా విజ్ఞాపన చేయండి.